అసలు పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు మంత్స్ ఇలా ఉండడానికి ఒక ఆస్కారం ఉందా? గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్స్ ఇస్తుంది అంటే ఒక హాస్టల్ పర్మిషన్ ఇస్తుంది, అది ఉమెనా మెన్నా అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అడ్వాన్స్గా కోలివింగ్ అని పెట్టి అంటే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ అంటే ఎంజాయ్ చేసేంత వరకు బాగానే ఉంటారు, తర్వాత చెడుతున్నప్పుడు ఎక్కువైపోతుంది. తల్లిదండ్రులే మెయిన్ కారణం. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మన పిల్లలు వెళ్ళి హైదరాబాద్లో హాస్టల్ ఉంటున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ కో లివింగ్ మీద కేసులు పెట్టడానికి ఉంటుందా? లేడీస్ హాస్టల్ అన్నప్పుడు లేడీస్కే ఉండాలి, జెంట్స్ హాస్టల్ అన్నప్పుడు జెంట్స్ హాస్టల్ ఉండాలి. కానీ ఒక హాస్టల్ రన్ చేస్తూ బోత్ని తీసుకునే రైట్ అయితే లేదు. కుకట్పల్లి KPHP ఈ మధ్య కాలం నేను ఎక్కువ వింటున్నాను. ఇక్కడ ఏంటంటే కోలివింగ్ కాదనేది ఎవిడెన్స్ ఉండాలి. పోయే కొద్దీ ఏమన్నా ఇలాంటి కోలివింగ్ పైన కూడా ఏమన్నా లాస్ వస్తే బాగుంటుందని. హాస్టల్స్ రన్ చేయకుండా అయితే మనం కొట్లాడవచ్చు అండి, ఇండివిజువల్ మీద మనం పోలేము. డైరెక్ట్ గా చాలా వాటిని ప్రమోట్ చేస్తున్నట్టే నథింగ్ బట్ క్రైమ్ పెంచుతుంటది. ఇష్యూస్, డ్రగ్స్ దందా కూడా. కల్చర్ ఏంటి కోలివింగ్ లెవెన్కి అంటే స్టెప్ బై స్టెప్ మజా అనేది పెరుగుతుంటది. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్, మనతో పాటు అడ్వకేట్ సునీల్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. అయితే ఇటీవల కాలంలో పాష్ కల్చర్కి వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా టెక్నాలజీ అంతా వాడేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అంటే ఒకప్పుడు పెళ్లిళ్ళు పద్ధతిగా ఫ్యామిలీలు ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడైనా కూడా కోలివింగ్స్ ఎక్కువైపోయినాయి, కలిసి ఉండడాలు, లివింగ్ కి సంబంధించిన సినిమాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. అసలు ఈ కోలివింగ్, ఈ విష సంస్కృతి అనేది చాలా వరకు సిటీస్ లో కూడా చాలా పెరిగిపోతుంది. అయితే దీన్ని ఎలా చూడొచ్చు? అసలు గవర్నమెంట్కి సంబంధించి కోలివింగ్ హాస్టల్స్ అవ్వచ్చు, ఇలాంటివి పెట్టడానికి అసలు అఫీషియల్గా పర్మిషన్స్ అనేవి ఉన్నాయా? అసలు పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు మంత్స్ ఇలా ఉండడానికి ఒక ఆస్కారం ఉందా? అసలు దీనికి సంబంధించి ఎలాంటి లాస్ ఇప్పటివరకు చట్టాల్లో ఉన్నాయి సార్? జనరల్గా అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని 2018లో సుప్రీంకోర్టు ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పటి నుంచి అడల్టరీ అనేది క్రైమ్ కాదు, ఇట్స్ ఎ సోషల్ ఈవిల్ అన్నట్టు. జనరల్గా ఎవరితోనైనా పర్సనల్ లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు అంటిల్ అన్లెస్ వాళ్ళు మ్యారేజ్ అయినా కాకుండా. అంటే ఇక జనరల్గా ఎట్లుంటుంది అంటే మన అవగాహన, ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఉందనుకోండి, అఫేర్ పెట్టుకోదు అనేది కాన్సెప్ట్, అంటే అంత జనరల్ సొసైటీలో. కానీ అడల్టరీ అనేది లేదు, అఫెన్స్ కాదు అన్నప్పుడు, అక్కడ క్రైమ్ అనేది లేదన్నప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే విచడితనం ఎక్కువైపోయింది. రెండోది ఏంటంటే ఇక్కడ కోలివింగ్ అనేది ఒక విషయ సంస్కృతి చాలా పెరిగిపోయిందండి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో. జనరల్గా ఏమవుతుంటుంది అంటే ఇంతకుముందు లేడీస్ హాస్టల్లోనే ఒకటి ఉండేది, బాయ్స్ హాస్టల్లోనే ఒకటి ఉండేది. అయితే వీటికి ఎటువంటి పర్మిషన్స్ అనేది ఏమి లేదు. ఏది కోలివింగ్ ఉండే హాస్టల్స్కి జనరల్గా గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వదు. గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్స్ ఇస్తుంది అంటే ఒక హాస్టల్ పర్మిషన్ ఇస్తుంది, అది ఉమెనా మెన్నా అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అడ్వాన్స్గా కోలివింగ్ అని పెట్టి అంటే జనాలు పెరగడానికి, హాస్టల్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండడానికి అనేది చేస్తున్నారు. కానీ దీని ద్వారా ఎక్కువ క్రైమ్ రేట్ పెరుగుతుంటుంది. ఎట్లా అంటే జనరల్ వాళ్ళు కలిసి ఉండడం, టర్మ్స్ అండ్ కండిషన్స్ మంచుకున్నప్పుడు ఒక తిరుగు ఉండడం, లేనప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకటి మానిటరీ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే డబ్బుల పరంగా ఒకరినొకరు దోసుకోవడం, మంచిగా ఉన్నప్పుడు డబ్బులు బదులు తీసుకోవడం, తర్వాత ఏంటంటే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మంచుకున్నప్పుడు అంతా నడుస్తుంటుంది, మ్యారేజ్ చేసుకునే వరకు బాగుంటుంది. అందులో అబ్బాయికో అమ్మాయికో కొంత జర్నీ తర్వాత చేంజ్ కావాలనుకొని మళ్ళీ అబ్బాయిని వదిలేయడం, అమ్మాయిని వదిలేయడం అనేది జరుగుతుంది. అంటే మామూలుగా జనాల మాటలో చెప్పాలంటే ఎంజాయ్ చేసేంత వరకు బాగానే ఉంటారు, తర్వాత చెడుతున్నప్పుడు ఎక్కువైపోతుంది. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే క్రైమ్ అనేది పెరుగుతుంటుంది. వాస్తవంగా గవర్నమెంట్ కూడా ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్కి పర్మిషన్ అనేది ఏమీ ఇవ్వదు. దీనికి ఏంటంటే మన తల్లిదండ్రులే మెయిన్ కారణం. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మన పిల్లలు వెళ్ళి హైదరాబాద్లో హాస్టల్ ఉంటున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏ హాస్టల్ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎలా ఉన్నది వాళ్ళ లైఫ్, వాళ్ళకు ఇప్పుడు టీనేజ్లోకి వచ్చి వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, వాళ్ళను వాచ్ చేస్తూ ఉండాలనే అవగాహన అనేది ఎవరికి లేదు. అంటే ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ముఖ్యమైన శ్రద్ధ తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకున్న చర్యల కన్నా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏ హాస్టల్ ఉన్నారు, ఎవరితో ఉంటున్నారు, వీళ్ళకి ఫోన్ ఎక్కువ కమ్యూనికేషన్ ఎవరితో అవుతున్నారు. అంటే ఇప్పుడు మొబైల్ వచ్చింది అరిచేతిలో, ప్రపంచం, ఇన్స్టాలో ఫేక్ ఐడీలు, FBలో ఫేక్ ఐడీలు, ఎవరెవరితో ఉన్నారో. జనరల్గా చూడండి, ప్రతి ఒక్కరి మొబైల్ చూస్తే మెయిన్ పర్సనల్ నెంబర్ కన్నా డమ్మీ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ సిమ్ కార్డ్స్ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా చూస్తే ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక 10 years ఒకటే నెంబర్ వాడతాడు. ఈ పిల్లలకి అట్లా లేదు. యూత్కి ఏమున్నది, ఇవాళ ఒక నెంబర్ వాడతారు, అక్కడ ఏదో డిస్ప్యూట్ రాగానే సిమ్ ఆడబడేస్తారు. అది అఫేర్ కావచ్చు, మానిటరీ ఇష్యూ కావచ్చు, డబ్బుల ముచ్చేట్లు కావచ్చు, ఏదైనా కానీ. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ కోలింగ్ వల్ల జరిగే. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా కొన్ని ఏరియాస్లో, హైదరాబాద్కి సంబంధించి కొన్ని ఏరియాస్లో అక్కడున్న లోకల్ పీపుల్ కూడా, అంటే వాళ్ళు ఎవరైతే అసోసియేషన్స్ ఉంటారో లేదంటే ఆ లోకల్ ఏరియాలో ఉన్న కొంచెం మంది పెద్దవాళ్ళు వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. వీటికి సంబంధించి వీడియోలు చేయడం అవ్వచ్చు, అక్కడ ఒక ప్రొటెస్ట్ లాంటివి చేయడం అవ్వచ్చు. ఇలా చేస్తున్నప్పటికీ
మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆ కోలివింగ్ని మేనేజ్ చేస్తుంటారో రన్ చేస్తుంటారో వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే ఎవరైతే ఇప్పుడు సొసైటీలో ఎవరైనా యాక్టివిటీస్ అవ్వచ్చు, హ్యూమన్ సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ కోలివింగ్ మీద కేసులు పెట్టడానికి ఉంటుందా? ఒకవేళ పెడితే దీనికి సంబంధించి ఎలాంటి యాక్ట్స్ వ్యాలిడ్ ఉంటాయి? అంటే ఇక్కడ ఆర్టికల్ 21 ప్రకారం, జనరల్ ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే ఎవరితోనైనా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు, ఆడ తప్పలేదు. వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని కిరాయి తీసుకొని వితౌట్ మ్యారేజ్ దే కెన్ కంటిన్యూ దేర్ పర్సనల్ రిలేషన్. జనరల్ ఎట్లా ఉంటుందంటే ఒకరికొకరు కలిసి ఉండడము, లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. కానీ హాస్టల్స్ తీసుకున్నప్పుడు మాత్రం పర్మిషన్స్ కంపల్సరీ ఉండాలి. జనరల్ లేడీస్ హాస్టల్ అన్నప్పుడు లేడీస్కే ఉండాలి, జెంట్స్ హాస్టల్ అన్నప్పుడు జెంట్స్ హాస్టలే ఉండాలి. కానీ ఒక హాస్టల్ రన్ చేస్తూ బోత్ని తీసుకునే రైట్ అయితే లేదు. బోత్ టుగెదర్ పెట్టి అంటే అది నథింగ్ బట్ లాడ్జ్ కిందకి వచ్చేస్తుంటుంది. సో అక్కడ పర్మిషన్స్ ఏముంటాయి, లాడ్జ్ పర్మిషన్ వేరు, హాస్టల్ కో లివింగ్ వేరు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే సొసైటీలో ఎవరైతే ఇట్లా పెద్ద మనుషులు, అంటే నాకు తెలిసి అయితే కూకట్పల్లిలో కూకట్పల్లి కేపీహెచ్పీ ఈ మధ్య కాలం నేను ఎక్కువ వింటున్నా వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఏరియాలో హాస్టల్స్ లేకుండా నోటీసులు ఇస్తున్నారు, వాటి మీద కంప్లైంట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కోలివింగా కాదనేది ఎవిడెన్స్ ఉండాలి. ఓకే. సో కోలివింగ్లో ఉన్నప్పుడు చూపెట్టాలి, ఇక ఇద్దరు కలిసి ఉంటున్నారు, అట్లా ఉండడం వల్ల అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి, జరిగే అఫెన్స్ని పోలీసులకు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే అక్కడ సొసైటీలో ఉన్న పీపుల్కి ఇన్కన్వీనియన్స్ కానీ వాళ్ళకి అయ్యే న్యూసెన్స్ ఇష్యూస్ కానీ పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కంపల్సరీ కేసు రిజిస్టర్ చేస్తారు. అయితే సార్ ఇప్పుడు ఈ కోలివింగ్ అనేది ఏదైతే చేపడుతున్నారో దానికి ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి యాక్ట్స్ కానీ లాస్ కానీ ఉన్నాయా లేవా అసలు? అంటే కోలివింగ్ మీద స్పెషల్గా యాక్ట్ అనేది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇండివిజువల్ లైఫ్లో బతకచ్చు ఎక్కడైనా కలిసి. ఏది రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు, పర్సనల్ లైఫ్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఇట్లా హాస్టల్స్లో కోలివింగ్ అనే దానికి ఎటువంటి రైట్ లేదు వాస్తవంగా అయితే. మీరు దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు ఏంటంటే బిఎన్ఎస్లో కానీ వేటిల్లో కానీ దేంట్లో కూడా ప్రతిదానికి ఒక లా వర్తిస్తుంటుంది, ఆర్ఎల్స్ కొత్త కొత్త లాస్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఆర్ఎల్స్ పోయే కొద్దీ ఏమన్నా ఇలాంటి కోలివింగ్ పైన కూడా ఏమన్నా లాస్ వస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికంటే ఎలాంటి యాక్ట్స్ రావచ్చు అని అంటారు? అంటే జనరల్గా హాస్టల్స్ రన్ చేయకుండా అయితే మనం కొట్లాడవచ్చు అండి, ఇండివిజువల్ మీద మనం పోలేము. ఎందుకంటే హాస్టల్తో హెడ్ ఎక్స్ ఎక్కువ ఉంటాయి. ఇండివిజువల్ అనేది ఇండివిజువల్ లిబర్టీ. సో ఆర్టికల్స్ ఏం చేస్తే ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తుంది అలా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు కోలివింగ్ మీద స్పెషల్గా ఏమైనా యాక్ట్ వస్తుందా అంటే ఇప్పటివరకు ఏం లేదు. ఇక ముందు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్స్ బాగా జరిగే ఇష్యూస్ బాగా అయినప్పుడు మాత్రం వచ్చే అవకాశం. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ గా చాలా వాటిని ప్రమోట్ చేస్తున్నట్టే. నథింగ్ బట్ క్రైమ్ పెంచుతుంటుంది, అఫెన్స్ బాగా తయారవుతుంది, అంటే అఫెన్స్ అవుతుంటుంది. ఆ మానిటరీ కావచ్చు, మానిటరీ ఎక్స్ప్లోటేషన్, సెక్సువల్ ఎక్స్ప్లోటేషన్ ఇష్యూస్, డ్రగ్స్ దందా కూడా అయిపోతుంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒకప్పుడు డ్రగ్స్లో పట్టుబడితే అబ్బాయిలు ఎక్కువ మంది ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది సగం మంది అమ్మాయిలు పెడ్లర్స్ అయిపోతున్నారు. వాళ్ళు ఇంకా కన్జ్యూమర్ కాదు, పెడ్లర్స్ అవుతున్నారు అమ్మాయిలే. జనరల్ కన్జ్యూమర్ అంటే ఏదో నా అవసరానికి నేను వాడుకున్నామని కన్జ్యూమర్ అంటారు. పెడ్లర్ అయితే ఈజ్ సెల్లర్. పెడ్లర్ ఈజ్ నథింగ్ బట్ సెల్లర్ అయిపోతున్నారు. అది ఫీమేల్స్ కూడా ఉంటున్నారు. అది ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ కూడా వాళ్ళ కల్చర్ ఏంటి కోలివింగ్ లెవెన్కి అంటే స్టెప్ బై స్టెప్ మజా అనేది పెరుగుతుంటుంది. రిలేషన్స్లో ఉన్నప్పుడు తీరుగా, డ్రగ్స్ తీసుకున్నప్పుడు తీరుగా వాడు ఇంకా హైప్ కావాలనుకుంటుంటాడు. సో క్రైమ్ రేట్ పెరిగే అవకాశాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.